అమెరికాలో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిట్లో మత స్వేచ్ఛ ఏ రకంగా ఉంది అన్నది చూస్తూ ఉంటుంది. మత స్వేచ్ఛ అంటే క్రైస్తవ మత ప్రచార కార్యకలాపాలకు, మత మార్పిడులకు ఎలాంటి అడ్డంకి రాకూడదు. దానికి అడ్డంకిగా ఎవరన్నా వస్తే వాళ్ళ మీద రిపోర్టులు ఇస్తూ ఉంటుంది వైట్ హౌస్కి, అమెరికన్ కాంగ్రెస్కి. దాని పేరు యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేటటువంటి సంస్థ. అది USCIRF అనే సంస్థ. ఈ సంస్థ ఇప్పుడు తాజాగా ఒక నివేదికను వెలువరించి భారతదేశంలో ఉన్నటువంటి RSSను బ్యాన్ చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. సంస్థ ఉన్నది, RSS పనిచేసేది కేవలం భారతదేశంలో ఉన్న సంస్థను బ్యాన్ చేయాలని అమెరికాలో ఉన్నటువంటి సంస్థ అమెరికన్ సెనేట్నో కాంగ్రెస్నో కోరడం ఏమిటి? దానికన్నా విడ్డూరం ఏంటంటే మన దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆ ట్వీట్ని రీట్వీట్ చేసి ఇది RSS నిజస్వరూపం అని చెప్పడం. వాస్తవానికి మా అంతర్గత వ్యవహారాల్ని మేము తేల్చుకుంటాము, నువ్వెవరు అని అడగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అమెరికన్స్ మన దేశంలోని అంతర్గత వ్యవహారాల మీద వేసినటువంటి ట్వీట్ని రీట్వీట్ చేసుకున్నారు. వీళ్ళకన్నా అసదుద్దీన్ ఓవైసీ నయం, మా గొడవేదో మేము చూసుకుంటా, మీరు నోరు మూసుకోండి అని పాకిస్తాన్కి ఆయన చెప్పగలిగాడు.